అన్న లాస్ట్ టైం మీరెప్పుడు మాట్లాడినన్న చందు? ఈ యాక్సిడెంట్ అయినాక రెండో రోజు నాకు టీవీలో చూసినాక, "అన్న ఏమైందన్న చందన్" అని అడిగితే, "అన్న ఇక్కడ ఇట్లా ఉన్నదన్న, ఇట్లా ఇది ఏందన్న అన్న మాకు ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు ఏం చెప్పలే కదా అన్న, ఈ విధంగా నువ్వు ఈ అమ్మాయిని ప్రేమించడం ఫస్ట్ వద్దునే చాలా మంచిది కదా అన్న" అది ఇది అని అంటే, "అన్న ఏం చేశానన్న, అట్లా సీరియల్‌లో పరిచయం అయింది, నాకు ఈ విధంగా అయింది. అన్న ఎప్పుడు వస్తున్నావు చందన్న, నేను అర్జెంట్ మాట్లాడాలని" అంటే, "అన్న నిన్ననే కార్యక్రమం అయిపోయింది, 2 డేస్‌లో నేను వస్తానని" అన్నాడు. 2 డేస్‌లో వచ్చినా కూడా 2 సార్లు మళ్ళీ కాల్ చేసినా ఇక్కడ వస్తే ఎక్కడైనా కలుస్తారా అనుకున్నాము. నిన్న నైట్ కలుద్దామని ఆయనకు టైం ఇచ్చి మేము పోదామా అనుకున్న లోపల ఈ విషయం మాకు ఎరికైంది. అంటే ఈవిడతో ఉంటున్నారు, పవిత్రతో ఉంటున్నారని ఎప్పటి నుంచి తెలుసు మీకు? మాకు బెంగుళూరులోనే నాకు ఎరికైంది. మేము ఈ మాక్సిమం యాక్సిడెంట్ చిన్నప్పటి నుంచి ఎరక. మళ్ళా నాకు క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్‌కి ఎవరికున్నదో తెలవది. మాకు బెంగుళూరు ఉన్నాకనే ఈయన కూడా ఎక్కువ మట్టికి ఎవరికి తెలవది. యాక్సిడెంట్ అయినాక ఈ విధంగా మాకు ప్రేమ ఉన్నది. ఇక్కడికొచ్చినాక చెప్దాము. ఓపెన్‌గా అందరితోని దోస్తులతోని ఒక గుళ్ళో మ్యారేజ్ చేసుకొని ఇవి చేద్దామని ఆయన ప్లానింగ్ ఉండే. ఆల్రెడీ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడాయన. అనుకున్నాను. ఆయన కూడా మాతోని చెప్పాడు. అనుకున్నాడు. "అన్న నా వదిన అది ఇది" అంటే, "నాకు ఈమె అంటే బాగా ఇష్టం అన్న" అది ఇది అని అన్నాడాయన. మీరేం చెప్పారు? అన్న ఫస్ట్ వదిన కూడా మంచిది కదా అన్న, అది ఇది అని అన్నా అని. "ఎందుకు అన్న 5 ఇయర్స్ నుంచి నా కోసం బాగా లోతుగా ఆలోచిస్తది. ఆమె వల్ల 4 అవకాశాలు ఇట్లా ఉన్నది. ఆమె అంటే నాకు ఇష్టం అన్న" అని అన్నాడు. ఎక్కువ మాట్లాడలే ఆయన. ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోయిన దుఃఖంలో ఉన్నాడు. ఎక్కువ నచ్చింది, "నువ్వు హైదరాబాద్‌కి వచ్చానే మనం మాట్లాడదామన్నా, చేద్దాము. నువ్వు ధైర్యంతో ఉన్నాని" ధైర్యం చెప్పినామని. నేను కలిసి ఇంకా మేము అదే కార్యక్రమం ఇక్కడ ఏమైనా చేస్తే మేము రక్షించునని ఆ కొండాపూర్‌లో చేసుకున్నందుకు మాకు ఆయనని బతికించుకోలేకపోయింది. అంటే ముందు నుంచి ఎట్లా ఉండేటోడన్న? ధైర్యంగానే మాట్లాడేటోడా? ఇట్లా అంటే సూసైడ్ 10 చేసుకునంటే మందికి పిరికిలా? ధైర్యంతో ఉంటుండే. 10 మందికి ఏదైనా చిన్న పార్టీ చేసుకున్నా ఇంటికి అందరిని డ్రాప్ చేసి, అందరికి భోజనం చేసి, అందరిని ఇంటికి వెళ్తుండే.